చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. కితకితలకు వెళ్లే ముందు మళ్ళీ మనం ఒకసారి సాంగ్ విషయానికి వద్దాము. ఇది చాలా చిన్న టీంతో, అంటే జీవితం అంతా కష్టపడి, నాకు ఇప్పుడు మీరు చెప్తున్న మనుషులు, మీరు ఇంచుమించు 21 సంవత్సరాల కెరీరు, 22 సంవత్సరాల కెరీరు. ఇప్పుడు మీరు చెప్తున్న మీ డైరెక్టర్ కానీ, మీ స్టైలిస్టులు కానీ, లేకుంటే మీ టీం కానీ, అందరూ 2-3 దశాబ్దాల నుంచి కష్టపడుతూ ఇండస్ట్రీలో ఉంటూ తిని తినక లైఫ్ ఇక్కడే ఎత్తుక్కునే మనుషులు. మీరు అందరు కలిసి, అంటే మీరైతే స్టార్ కావచ్చు, కానీ ఈ సాంగ్ చేసిన మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ చాలా చిన్న మనుషులు. అవునండి. మీ డైరెక్టర్ ఆర్కే కానీ, లేకుంటే స్వరూప్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ. సో ఒక చిన్న టీము ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం ఎట్ట అనిపిస్తుంది. ఎందుకంటే నాగబాబు గారు, జేడీ చక్రవర్తి గారు, శేఖర్ మాస్టరు, ఇంతమంది, గెటప్ సీను, బర్నీ గారు, ఇంతమంది సపోర్ట్ చేస్తూ సాంగ్ రఘు మాస్టర్ కూడా సపోర్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. బికాస్ ఆర్కే నాగబాబు గారి దగ్గర చేస్తాను, అది వేరే విషయం. జనరల్గా ఎవరైనా స్టాఫ్గా చేస్తారు, బట్ ఈయనంటే ఆయనకి చాలా అభిమానం ఎక్కువ. అయితే ఈయన చెప్పారు, సార్ ఇట్లా సాంగ్ అవునా, అయితే ఆడియో లాంచ్ చేద్దాం మళ్ళీ మనం అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారనమాట. చూసి అంటే జనరల్గా ఓకే వయ్యా కానీ చాలా బాగా చేసావయ్యా నువ్వు అని చెప్పి మెచ్చుకున్నారనమాట. అది నాటే జోక్ అండి. నాకు కూడా చెప్పారు బాగా చేసావు అని. నాకు ఇంకేం అర్థం కాలేదు ఇంకా అసలు. ఎందుకంటే మేము అందరం కష్టపడదాం, రిజల్ట్ తర్వాత ఫస్ట్ మనం ఒకటి చేద్దాం, ఏదైతే అదేంది. ఆర్కే ఏముందని మాట డబ్బులు పోతాయండి పర్లేదు, మన కాన్ఫిడెన్స్ మాత్రం వదలొద్దు. మేము కానీ రత్న కానీ జిలాని కానీ మేము అందరం అనమాట ఏదైతే అదండి చేసేద్దాం. స్వరూప్ కానీ అనిత కానీ మా కెమెరామెన్ ఆయన పాప ఆయన కూడా సపోర్ట్ చేశారు మాకు చాలా. అంటే ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాము, చేసి చూపిద్దాం. కాన్ఫిడెంట్ ఉంది లోపల, ఎవరికి వాళ్ళకు ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనున్నాను, వాళ్ళ పాయింట్ అని బయట చేద్దాం లోపల చేస్తే దీని అమ్మ హిట్ కొట్టాలా అని ఫుల్ కాన్ఫిడెంట్. కొరియోగ్రాఫర్స్ కానీ మేము కానీ ఆర్కే కానీ అందరం అనుకున్నాం, ఆ హిట్ కొట్టామండి, కష్టపడ్డాము. అది ఎప్పుడో మా వాడు అంటారు, ఎప్పుడో చేయాల్సి, ఎప్పుడో దేనికైనా రాసి పెట్టుంటే ఒక టైం అనేది వస్తుంది. నేనమ్మ మనకి ఇప్పుడు వచ్చింది టైము అంతే ఇంకా అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత నాకు పెద్ద ఆనందం ఏంటంటే మీ విషయంలో కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ చూశారు. అవునండి. సో మీకు మళ్ళీ సక్సెస్ కావాలంటే సింపుల్, అంటే మీరు కరెక్ట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోకస్ చేస్తే మళ్ళీ ఒక సినిమా పడితే గీతా సింగ్ కొన్ని లక్షల మందికి తెలిసిన మనిషి. మీకు సక్సెస్ కొత్త కాదు, మీ టీంలో చుట్టూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్కే కానీ, జలానీ కానీ, లేకుంటే స్వరూప్ కానీ. అండ్ స్వరూప్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో? D2 నుంచి శేఖర్ మాస్టర్ ఉన్నారు. సో స్వరూప్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. తను 400 సినిమాలు 500 సినిమాలకి పనిచేస్తున్నాడు, అవును, డాన్సర్గా అయినా కొరియోగ్రాఫర్గా అయినా. బట్ D2 తర్వాత ఈ రోజు అతని పేరు బయటకు వచ్చింది. అవునండి. అలాగే ఇప్పుడు మీ డైరెక్టర్ ఆర్కే గారు. అవునండి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది చూడండి, నాకు అందుకు ఆనందం వేసింది. అవునండి. చాలా అందరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. స్వరూప్ గారు కానీ అనిత గారు కానీ షీస్ ప్రెగ్నెంట్ అండి, 7th month ప్రెగ్నెంట్. మాకు ఇంకా టెన్షన్, మా ఆర్కే నువ్వు అజయ్కి ఆమె అసలు మామూలుగా ఎలా నేనెంత పరిగెత్తానండి, అలా పరిగెత్తుతాను, ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. ఏంటబ్బా నువ్వు మరీ హార్ష్ అని తెలుసు కానీ ఇంత హార్ష్, నేను ఒక డాన్సర్ కానీ ఐఎమ్ ద ఆర్టిస్ట్, మరి ఇంత రుద్దద్దు నన్ను అంటే, లేదు చేస్తే మంచి పేరు రావాలి, లేకపోతే వద్దు మేము ఒప్పుకోము, మిమ్మల్ని బెల్ట్ తీస్తామని ఒప్పుకున్నారు. ఇంకా అంతే, అలాగే తీశారు. ఇంకా అందరూ శేఖర్ మాస్టర్ గారు అంటే మీరు 2 or 3 daysలో చేశారు ఆ సాంగ్ అని. లేదండి 1 day అన్నా, నేనైతే అంత అవుట్పుట్ ఇవ్వలేదు కానీ చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు మీరు అని చాలా మెచ్చుకున్నారు. జేడీ గారు కూడా అసలు గీత అంటే తెలుసు కానీ ఇంత బాగా చేస్తుందని తెలియదు మా, అసలు చాలా బాగా చేసింది అసలు గీత గారు, మీరు హ్యాట్స్ ఆఫ్ అసలు అని చాలా మెచ్చుకున్నారు. ఒక గంటన్నర మాట్లాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆ సంగతి మర్చిపోయి మాతో ఇంకా మాట్లాడారు. ఇంకా మా టీం అందరిని మెచ్చుకున్నారు. బట్ ఇక్కడ నాకు చిన్న డౌట్, జేడీ చక్రవర్తి అంటే కొంచెం ఆర్గెంట్గా ఉంటాడు, ఎవరిని లెక్క చేయడు, ఇలాంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి జేడీ చక్రవర్తి. ఈజ్ వెరీ స్వీట్ గాయ్ అండి. నేను ఎప్పుడూ ఆయన నంబర్ బికాస్ నేను మా అసోసియేషన్ మెంబరు, ఆయన నంబర్ నా దగ్గర ఉంటుంది. సో నా ఇంటి గృహప్రవేశం కానీ, బర్త్డే విషెస్ కానీ, ఏదైనా ఇట్లా పెట్టిన వెంటనే మినిమం ఆయన బిజీగా ఉంటే ఒక 4-5 hours తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమీడియట్ రిప్లై పెడతారు. ఎవరు పెడతారంటే రిప్లై, నేను ఎంత వర్క్ చేయలేదు, నేను తెలుసు, నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు, జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరు ఇచ్చారండి. నేను చాలా రెస్పెక్ట్ అయినా అంటే. మొన్న వెళ్తే కూడా, అరే గీత నువ్వు గృహప్రవేశానికి పిలిచావు కానీ నాకు కుదరలేదురా అని చెప్పారు.
అంటే అంత మెమొరీ ఉందండి. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ది కూడా ఆయన గుర్తు పెట్టుకొని చెప్పారంటే మీరు ఎప్పుడు ఆయనతో కలిసి పని చేయలేదు. ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఆయనతో. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం అంతే. ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని. జస్ట్ మెసేజ్లోనే మాట్లాడాను. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు గులాబీ సినిమా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. మీకే కదా చాలా మంది క్రష్ ఉండేది. చాలా క్రష్ ఉండేది నాకు. రవితేజ గారు అంటే కూడా క్రష్ బాగా. ఆయన మాట్లాడే స్టైల్ కానీ అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. అరే ఒక్కసారి కలుద్దాం రా, మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు కానీ ఒక ఫోటోన దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు. నేను నిప్పులో ఒక షార్ట్ చేస్తున్నానండి పొలాచిలో. ఇట్లా ఎడ్జ్లో ఉన్నప్పుడు నేను పడేదాన్ని అండి లోయలో. అని ఇలా పట్టేసుకున్నారు నన్ను రవితేజ గారు. అసలు కొంచెం ఒక సెకండ్లో కింద లోయలో పడిపోయేదాన్ని. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మన వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డి వేసేసారు మొత్తం. అది ఆయనకు తెలియలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళాల్సింది, నేను ఇలా వెళ్ళా నాకు తెలియకుండా. వాళ్ళు ఇలా ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలేమో అని ఇట్లా వచ్చేసాను. సడన్గా ఇలా పట్టుకున్నారు రవితేజ గారు. అప్పుడు లంగా చూసుకున్న కాలుకి దెబ్బ తగ్గింది. హే గమ్దేండి అది తీసుకురా, అది ఇది చాలా అసలు కేరింగ్గా చూసుకున్నారు అసలు.